మనం ఏం చేస్తాం, ఏమబ్బా ఈరోజు సంఘానికి ఇంత కొంతమంది ఉన్నారు, మన సంఘంలో కొద్ది మందే ఉన్నారు, పక్కన సంఘంలో 10,000 మంది పోతున్నారు, అది ఎంత గొప్ప సంఘము, ఆశీర్వదింపబడిన సంఘం అది. ఇది దీంట్లో బలం లేదు, శక్తి లేదు అని అనుకుంటారు మీరు. మరి ఈ మాట చెప్పొచ్చా? ఆ ప్లేస్లోనే మనం కూడా 10 మంది చెప్పిన మాట ఎందుకంటే మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి. మనం ఎప్పుడు దేన్ని చూస్తాం? మెజారిటీని చూస్తాం. మెజారిటీ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు 10 మంది చూస్తారంటే ఖచ్చితంగా ఉంటుంది, వీళ్ళిద్దరికి ఏం తెలుసు అన్నట్టుగా మనం కూడా అదే ప్లేస్లో ఉన్న చెడ్డ సమాచారం నమ్ముతాం, కానీ మంచి సమాచారాన్ని నమ్మమండి. ఈరోజు సమాజం కూడా అలాగే ఉంది. జనాలు ఎక్కడ ఎక్కువగా గుంపుగా ఉంటే అది గొప్ప సంఘం అంట, జనాలు లేకుంటే మాత్రం అది చిన్న సంఘం, ఏం లేదు దాంట్లో. నిజంగా యేసుప్రభు దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? 12 మంది ఉన్నారు. మరి యేసుప్రభు బోధించినట్లుగా ఈ ప్రపంచంలో ఎవరైనా బోధించగలరా? ఎంత గొప్ప దైవజనుడైన యేసుప్రభు లాగా బోధించగలడా? బోధించలేడు. మరి ఎందుకు ఆయన దగ్గర రాలేదంత జనం? చివరి దాకా ఆయన అంటుకొని ఉన్నారా? 11 మంది, చివరిలో కూడా ఒకరు తప్పిపోయాడు. అంటే ఇప్పుడు అంతమంది వస్తున్నారంటే వీళ్ళందరూ ఎవరికంటే గొప్పవాళ్ళు మీ దృష్టిలో? ఒక్కో సంఘానికి వేలు వస్తున్నారు అంటున్నారే, వేలు వస్తున్నారు, పొంగిపోతున్నారు కదా. అయితే ఆ సంఘంలో చెప్తున్న బోధకుడు ఎవరికంటే గొప్పవాడు ఇప్పుడు మీ దృష్టిలో? ప్రభు కంటే గొప్పవాడు. కనుక ఎప్పుడు మెజారిటీని చూడొద్దండి. సత్యం ఎప్పుడైనా నిలుస్తుంది, అసత్యం ఏదో ఒక రోజు పోతుందండి. కనుక సత్యం కోసం నిలబండి. మెజారిటీ ఎంతమంది ఉన్నారని చూడొద్దండి. స్థిరంగా సత్యాన్ని అంటుకొని ఉండండి. నేను చివరికి గమ్యాన్ని చేరుస్తుంది. సత్యం వైపు చూడండి.